దేవుని బిడ్డలైన సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రమలో ఓర్పు కలిగి ఎలా ఉండాలో చెప్పుకుందాం. శ్రమలో ఓర్పు కలిగి నిలబడు, సహనం కలిగి ఉండు. శ్రమ వచ్చిందని ఆవేశంతో ఉండకు, అన్నిటినీ కోల్పోతావు. అయితే ఓర్పు కలిగి ఉన్నావు అనుకో, అన్నిటినీ పొందుకుంటావు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మోషేను అహరోనుల మీద సనిగారు గొనిగారు అరణ్యంలో. అయితే వారిని దేవుడు చూశారు. దేవుడికి సనుగుళ్ళు గొనుగులు ఇష్టం ఉండదు. అయితే మనము కూడా నాయకులపైన ఇతరులపైన సనుగుతూ గొనుగుతూ ఉంటావు. అది మంచిది కాదు. వ్యవసాయకుడు చూడండి, వర్షం కోసం ఓపికగా ఎదురు చూస్తాడు. అయితే వర్షం రాలేదని ఆవేశంగా ఉంటే ఏమన్నా చేయగలడా? ఏమీ చేయలేడు. అందుకోసమే వ్యవసాయకుడు వర్షం కోసం ఓపికగా ఎదురు చూసి పంటలు పండించుకుంటాడు. ధనవంతులకే కాదు, శ్రమలు మనుషులమైన అందరికీ శ్రమలు వస్తాయి. వాటిని మనము ఎదుర్కొని నిలబడి ధైర్యంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు సహనం కలిగి ఉండాలని ఆశిద్దాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.